వెల్కమ్ టు 7 minutes కాన్సెప్ట్ సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాను. అందులో ఏం కవర్ చేయడం జరిగిందంటే నెంబర్ సిస్టమ్ కింద రిమైండర్ కాన్సెప్ట్ కింద 2 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేశాను. అవే ఇవి మోడల్ 1 11 into 12 into 13 into 14 by 5 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది వితిన్ 2-3 సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. నేను చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇదే సేమ్ 7 minutes కాన్సెప్ట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అదేవిధంగా మోడల్ 2 8 power 100 by 7. సో ఈ మోడల్ కూడా చెప్పాను. సో ఈ మోడల్ ఏంటంటే న్యూమరేటర్ 8 ఉండి డినామినేటర్ 7, అంటే ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మధ్యలో డిఫరెన్స్ 1 ఉండాలి. అలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇది మోడల్ 2. సో ఈరోజు ఈ వీడియోలో మోడల్ 3 అండ్ మోడల్ 4 గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మనం మోడల్ 2లో ఏం డిస్కస్ చేసాము, న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ న్యూమరేటర్ చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉంది, డిఫరెన్స్ 1 ఉంది. ఇది మోడల్ 3. మోడల్ 4 ఏంటంటే ఇక్కడ పవర్ మోడల్ 3లో ఈవెన్ నెంబర్ ఉంది, అంటే 100 లేకపోతే ఏదైనా ఈవెన్ నెంబర్ ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే 99 ఆడ్ నెంబర్ ఉంది. సో ఇది మోడల్ 4. ఈరోజు మనము ఈ రెండు సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, 8 power 100 డివైడెడ్ బై 9 రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ 8 by 9 దీన్ని డివైడ్ చేసి రిమైండర్ ఎంతో ఫైండ్ చేయండి. సో 8 పైన ఉంది, కింద 9 ఉంది కాబట్టి సో ఇది బిగ్ నెంబర్. నేను ఏం చేస్తానంటే 9 zeros 0, రిమైండర్ ఎంత వచ్చింది 8 minus 0 8 వచ్చింది. సో 1 ఒకసారి ఏమో రిమైండర్ 8 వస్తుంది. ఇంకోసారి చూద్దాం, సేమ్ 8ని 9తో డివైడ్ చేయండి, 9 ones 9, 8 minus 9 ఎంత అండి -1 కదా. సో రిమైండర్ -1 వచ్చింది. సో ఇక్కడ న్యూమరేటర్కి పవర్ 100 ఉంది కాబట్టి దీని డినామినేటర్కి ఇక్కడ వచ్చిన రిమైండర్కి పవర్ 100 చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన దానికి పవర్ 100 చేయండి. సో ఇది ఆన్సర్ ఎంత అవుతుంది, 8 power 100. బిగ్ నెంబర్, వెరీ బిగ్ నెంబర్. -1 power 100 ఈవెన్ ఉంది కాబట్టి లోపల మైనస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ -1 హోల్ స్క్వేర్ ఎంత అండి, -1 into -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో పవర్ ఈవెన్ ఉంటే లోపల ఉన్న నెంబరు పాజిటివ్ అయిపోతుంది. సో ఇది 1 వస్తుంది. మనకు డివిజన్ రూల్ ఏంటి, సింపుల్గా మనకు డివిజన్ మనం ఇట్లా చేస్తాం కదా, ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ వచ్చే రిమైండరు ఆల్వేస్ స్మాలర్ దెన్ దీస్ వన్. ఓకే, దీనికంటే స్మాలర్ ఉంటుంది, అంటే రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైడర్. ఓకే, సో ఇక్కడ చూడండి 8 power 100 లెస్ దెన్ డివైడర్ ఏంటి 9 కదా, లెస్ దెన్ 9 కాదు. సో మనం 8 power 100 రిమైండర్గా తీసుకోవద్దు. అదేవిధంగా 1 చూడండి, 1 less than 9 కదా, ఎస్ సాటిస్ఫైడ్. దేర్ ఫోర్ ద రిమైండర్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఈస్ 1 power 100 minus 1 power 100 equal to 1. So the answer for this question is 1. ఇది మోడల్ 3. సో దీనిపైన మీకు క్వశ్చన్ ఇస్తాను, సాల్వ్ చేయండి, కామెంట్ చేయండి ఆన్సర్. సో అదేంటంటే 6 power 400 by 7. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మోడల్ 4 డిస్కస్ చేద్దాము. సో మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే మరొకసారి వీడియో బ్యాక్ చేసి రాసుకోండి, నేను రబ్ చేస్తున్నాను. సో మోడల్ 4లో డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ పవర్ ఆడ్ ఉంది. సో ఆడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ చూడండి, సేమ్ ప్రాసెస్. 8ని 9ని 2 విధాలుగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 9 zeros 0 చేసుకోండి, రిమైండర్ 8 minus 0 8, ఒకసారి రిమైండర్ 8 వచ్చింది. అదేవిధంగా ఇంకోసారి ఎంత వస్తుంది రిమైండర్, మనం ఇందాక చేసాం 9 ones 9, సో 8 minus 9 -1, సో -1 వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మీకు పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డివైడర్ ఉంది కదా, ఈ డివైడర్ నుంచి ఇక్కడ మనకు రిమైండర్ ఏది పాసిబుల్, ఏది చిన్న ఉంది, -1ని సబ్ట్రాక్ట్ చేయండి అంతే. ఎందుకు సార్ అంటే అదేం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడ్ పవర్ ఉన్నప్పుడు న్యూమరేటర్ పెద్దగా, న్యూమరేటర్ చిన్నగా, డినామినేటర్ పెద్దగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే డివైడర్ నుంచి ఈ మైనస్ ఇక్కడ వచ్చిన రిమైండర్ని మైనస్ చేయండి. -1 అనే కదా, ఏ రిమైండర్ వచ్చినా మైనస్ చేయండి. 9 minus 1 8. సో ఇప్పుడు దీని యొక్క రిమైండర్ ఎంత అంటే ఆన్సర్ 8. సింపుల్.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో అర్థం కాలేదని చెప్పండి, లేకపోతే వీడియో మళ్ళీ చూడండి. నేను కొత్త విధంగా నెక్స్ట్ వీడియోలో ఇది కూడా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకేనా? సో ఇప్పుడు దీనిపైన మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ కామెంట్ చేయండి. సింపుల్గా 5 పవర్ 99 డివైడెడ్ బై 6 అనుకోండి, ఓకే? దీనికి రిమైండర్ ఫైండ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. కాన్సెప్ట్ విన్నారు కదా, నేను ఒక మంచి ట్రిక్ చెప్తా ఈ 2 మోడల్స్కి. ఒకసారి చూడండి ఎలా అంటే, పైన ఇక్కడ చూడండి 8 పవర్ 9, కింద కూడా 8 పవర్ 9, కానీ దీని పవర్ ఈవెన్ నెంబర్ ఉంది, దీనికి పవర్ ఆడ్ నెంబర్ ఉంది. అదేవిధంగా 100 కాకుండా మీరు ఈవెన్ నెంబర్ ఏదైనా తీసుకోండి, 98 తీసుకోండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ 97 తీసుకోండి. సో ఇలాంటి డిఫరెన్స్ రెండింటి మధ్యలో 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, కానీ ఇక్కడ పవర్ ఈవెన్, ఇక్కడ పవర్ ఆడ్. సో దీనికి రిమైండర్ ఏమవుతుంది అంటే, వెన్ పవర్ ఈస్ ఈవెన్ రిమైండర్ ఆల్వేస్ 1. దీనికి ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఆల్వేస్ రిమైండర్ 1. మళ్ళీ చెప్తున్నా వినండి, డిఫరెన్స్ 1 ఉండాలి, న్యూమరేటర్ చిన్న ఉండాలి, డినామినేటర్ పెద్దగా ఉండాలి, ఈవెన్ అయితే 1. ఇలాంటి విషయంలో మీరు ఏం చేయాలి అంటే, సేమ్ న్యూమరేటర్ చిన్న ఉండాలి, డినామినేటర్ పెద్దగా ఉండాలి, డిఫరెన్స్ 1 ఉండాలి, కానీ పవర్ ఆడ్ ఉంటే సింపుల్గా మీరు డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేసేయండి. డినామినేటర్ మైనస్ 1 చేసేయండి, అప్పుడు మీకు ఆబ్వియస్గా ఆన్సర్ ఇదే అవుతుంది, ఓకే? సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే 9 - 1 కాకుండా పవర్ ఆడ్ ఉంటే న్యూమరేటర్ ఆన్సర్ అయిపోతుంది, అంతే. రిమైండర్ ఈస్ 8, ఓకే? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో గవర్నమెంట్ జాబ్స్కి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, రేపు అప్లోడ్ చేస్తాను.